హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాల్టి ఈ వీడియోలో తెలంగాణ ఫార్మర్స్ యొక్క రైతు బీమా స్కీమ్ గురించి, గత ప్రభుత్వం అయితే రైతు బంధు పేరిట ప్రతి సంవత్సరం 2 విడతల్లో ఎకరానికి 5,000 చొప్పున పేమెంట్ అందించింది. మరి ఈ ప్రభుత్వం ఏదో కుంటి సాకులే అనుకుంటున్నా. నాకు తెలిసి అసలు ఈ యాసంగి పంట కన్నా అసలు రైతు భరోసా పేమెంట్ అందుతాయా లేదా డౌట్ఫుల్ గానే ఉంది. రైతుల్లో ఆందోళన కలిగిస్తుంది ఈ విషయం. దీనికి సంబంధించి వాళ్ళ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంట్లో కొన్ని స్వల్ప మార్పులు చేస్తున్నాం, శాటిలైట్ సర్వేలు నిర్వహిస్తున్నాం, రకరకాల కారణాలు తెలియజేశారు. వాస్తవానికి అంటే వ్యవసాయానికి అనుగుణంగా ఉన్నటువంటి భూములకే ఈ రైతు భరోసా పేమెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి ఒక కీలక ప్రకటన చేశారు. మరి ఆ ప్రకటన అనుసారంగానే చూస్తే మరి రైతు బంధు ఎప్పట్లోగా, రైతు బీమా ఎప్పట్లోగా రావచ్చు. అసలు రైతు బీమాకు ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవాలంట. ఓకే, ఆన్లైన్లో దరఖాస్తు ఎలా పెట్టుకోవాలి, ఎన్నిసార్లు ఒక రైతు బ్యాంకుల చుట్టూ, మీ సేవా సెంటర్ల చుట్టూ, ఆన్లైన్ సెంటర్ల చుట్టూ తిరగాలి. అసలు ఈ కొత్త ఆలోచనలు ప్రభుత్వం దగ్గర ఎందుకు వస్తున్నాయి? సరే, అసలు ఈ విధి విధానాలు ఏం ఖరారు చేశారు, అసలు రైతు భరోసా పేమెంట్ ఏ తేదీ నుంచి క్రెడిట్ కాబోతున్నాయి, అసలు పేమెంట్ వస్తాయా మరి రావా, దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడినటువంటి మాటల్లోనే లైవ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మొత్తంలో రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు ఈ రైతు భరోసా పేమెంట్ పైన ఒక చిన్న క్లారిటీ ఇచ్చారు. రైతు భరోసా పేమెంట్ రావాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవాలని చెప్పేసి అన్నారు. ఫస్ట్ పాయింట్ ఒకటి, ఇది గమనించండి. తర్వాత వ్యవసాయానికి అనుగుణమైనటువంటి భూములకి, అంటే వ్యవసాయానికి సేద్యంలో ఉన్నటువంటి భూములు, నిజంగా వ్యవసాయం పండిస్తున్నటువంటి రైతులకి ఈ రైతు భరోసా పేమెంట్ ఇస్తామని చెప్పేసి 2వ పాయింట్ చెప్పడం జరిగింది. తర్వాత 3వ పాయింట్ ఏంటంటే శాటిలైట్ ద్వారా ఎక్కడెక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూముల్లో ఎన్ని ఎకరాల్లో నిజానికి పంట సేద్యం అవుతుంది, ఆ పంటకు సేద్యం అవుతున్నటువంటి భూములకే రైతు భరోసా పేమెంట్ అందిస్తామని తెలియజేశారు. మరి శాటిలైట్ సర్వే చేయడం ప్రభుత్వానికి సాధ్యమైన, అందరూ ఆన్లైన్ దరఖాస్తు ఎప్పటి నుంచి పెట్టుకోవాలి, ఆ డేట్ కూడా ఇవ్వలేదు. కానీ మొత్తానికి సంక్రాంతి పండుగ నుంచి, ఫెస్టివల్ నుంచి తప్పకుండా ఎకరానికి 7,500 రూపాయలు అర్హులందరికీ అకౌంట్లో నగదు జమ చేస్తామని తెలియజేస్తున్నారు. సో ఈ షార్ట్ టైంలో శాటిలైట్ సర్వే కావచ్చు, ఆన్లైన్ అప్లికేషన్స్ కావచ్చు, రైతుల వివరాలు కావచ్చు, ప్రభుత్వం తీసుకునేనా, అసలు రైతులకు ఎందుకింత ఆదాయం చేస్తున్నారు, ఇది ప్రభుత్వానికి కరెక్ట్ సమంజసమైన. ఇంకొకటి 7 ఎకరాలకే రైతు బంధు పరిమితం అంట. ఇది నిజమేనా? ఇవాళ కేబినెట్ మీటింగ్ లో డిస్కషన్ చేసి ఫైనల్ నిర్ణయం కూడా తీసుకున్నారు. దాన్ని కాస్త 10 ఎకర్స్ వరకు పెంచారు. సరే అయితే కానీ 10 ఎకర్స్ వరకే రైతు భరోసా పేమెంట్. కానీ ఈ పేమెంట్ ఇచ్చే ముందు వందలాది సమస్యలు, వందలాది క్వశ్చన్లు ఎందుకని అడుగుతున్న డైరెక్ట్ నేను ప్రభుత్వానికి. ఇవ్వదలుచుకుంటే ఎంతమంది వ్యవసాయదారులు ఉన్నారు, ఎంతమందికి ఎన్ని ఎకరాల పొలాలు ఉన్నాయి, ఆ ల్యాండ్ డీటెయిల్స్ అంతా ఇప్పటికే ప్రజాపాలన మీరు దరఖాస్తు అప్లికేషన్ తీసుకున్నారు కదా, మళ్ళీ రివ్యూ పెట్టి లేదు కాదు కూడా అంటే ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం మేము ఇవ్వం, బడ్జెట్ లేదు, సాధ్యం కాదు అన్న చెప్పేసేయండి. కానీ రైతులకు ఆశ పెట్టి మరి ఘోష పెట్టడం ఎందుకు? చాలా మంది 1000 కళ్ళతో ఎదురు చూశారు. చాలా మందికి సంపూర్ణంగా ఇంకా రుణమాఫీ కూడా కాలేదు. ఇది వాస్తవం. ఇది రుణమాఫీ రానటువంటి వాళ్ళకి కలిగేటువంటి బాధ. వచ్చినటువంటి వాళ్ళైతే నిజానికి న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు, మళ్ళీ క్రాప్ లోన్స్ కూడా పొందారు. ఆ రుణమాఫీ గురించి కూడా తుమ్మల నాగేశ్వరరావు చాలా స్పష్టంగా మాట్లాడారు.
దయచేసి బ్యాంకర్లు కూడా సహకరించండి. క్రాప్ లోన్స్ ఎవరైతే మాఫీ అయ్యాయో వాళ్ళని వెంబడి మాఫీ చేసి తిరిగి మళ్ళీ క్రాప్ లోన్స్ కావాలని అడిగినటువంటి రైతులందరికీ తప్పకుండా సహకరించాలని చెప్పేసి ముఖ్యంగా డిసిసిబి బ్యాంకును ఉద్దేశించి తెలియజేశాం. మొత్తానికి రైతు భరోసా స్కీమ్ పేమెంట్ సంక్రాంతి ఫెస్టివల్ నుంచి వచ్చే ఛాన్స్ 100% లేదు. ఓకే, ఇక రైతు భరోసా స్కీమ్ లో నూతన విధి విధానాలు, న్యూ గైడ్లైన్స్ ఇవాళ డిప్యూటీ సీఎం కావచ్చు, రాష్ట్ర కేబినెట్ కావచ్చు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ చాలా క్లియర్ గా నేను మాటల్లో చెప్పడం కన్నా మీకు వీడియో కింద చాలా స్పష్టంగా లింక్ ఇచ్చాను. ఓకే, నాకు తెలిసి యాసంగి సీజన్ కూడా రైతులు ఈ రైతు బంధు పేమెంట్ మర్చిపోవాలా, ప్రభుత్వం డైరెక్ట్ గా చెప్పాలి. ఏదైనా ఉంటే మనం అనుకుంటూనే ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ కలెక్టరేట్లకు ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి అంటారు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ కండక్ట్ చేసిన తర్వాతనే సర్పంచ్ ఎలక్షన్ కండక్ట్ చేస్తామని చెప్పేసి. ఇప్పటికే సంవత్సర కాలం దాటి వస్తుంది. గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీల పైన భారం పడుతుంది. ఒక మస్కూరి వ్యవస్థ లేదు. గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఒక సర్పంచ్ దాన్ని చూసుకునే వ్యక్తి, ఆ సర్పంచ్ పదవి కూడా ఇవాళ లేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో. సో కొందరు మాజీ సర్పంచ్లు చేతులు ఎత్తేస్తున్నారు, వాళ్ళ కనీసం పాత బకాయిలు కూడా రాలేవని చెప్పేసి. ఇటువంటి తరుణంలో ఎలక్షన్ కోడ్ వైపు ఒకవైపు ఈసీ చాలా గరంగా ఉంది. మరి ఎలక్షన్ టక్కున పడితే ఈ యాసంగి సీజన్ కూడా రైతు భరోసా పేమెంట్ ఆగిపోయేటువంటి ఛాన్స్ ఉంది. మరి ఈ తరుణంలో ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలు చేయడం సమంజసం అంటారా? మీ ఒపీనియన్. ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి, ఇంటింట తిరిగి మళ్ళీ భూముల్లో నిజానికి వ్యవసాయం పండిస్తున్నారా లేదా, 2 సీజన్లకు ప్రతి విడతల్లో అంటే ప్రభుత్వం ఇలా అంటే రైతుల చుట్టూ ఇంటింట వాళ్ళ వ్యవసాయం చుట్టూ ఒడ్డున ప్రతి ఎకరం ప్రతి గుంట చొప్పున ఒక రైతుకుంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి రమ్మని చెప్పండి, తిరిగి చూడమని చెప్పండి కళ్ళతోనే. ఎందుకు ఇవన్నీ నాటకాలు కాకుండా దయచేసి రైతులను రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు కాలయాపన చేస్తూ ఈ రైతు బంధును కాస్త దూరం చేయడం చూస్తుందా మరి ప్రభుత్వం? అలాంటిది చేస్తే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు కాస్త తారుమారవుతాయి. ఇప్పటికే 50% జనాలు ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకతను కొనసాగిస్తున్నారు. ఈ మాట నేను స్వయంగా అన్నది కాదు, పోల్స్ పెట్టాను. పోల్స్ లో కూడా 60% జనాలు కూడా నెగటివ్ మార్క్స్ ఇస్తున్నారు. అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారే చాలా స్పష్టంగా అన్నారు. పేపర్లో చూడండి లేదా టీవీ ఛానల్స్ లో చూడండి, నేను వీడియో కింద లింక్ కూడా ఇచ్చాను. బట్టి విక్రమ గారికి అంటే డిప్యూటీ సీఎం గారు మాట్లాడిన మాట తీరు కూడా చాలా స్పష్టంగా ఇచ్చాను. అంటే నేను పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం నిజానికి ఈ రైతు భరోసా నిధులు తక్షణమే విడుదల చేయాలి. ఈ పనికి మాలిన కండిషన్స్ అప్లికేషన్స్, నువ్వు ఇంటింట సర్వే ఒకసారి చేయిస్తారు, ప్రజాపాలన దరఖాస్తు ఒకసారి చేయిస్తారు, మళ్ళీ అంటే శాటిలైట్ సర్వే చేయిస్తారు. ప్రతి మనిషికి సిమ్ కార్డ్ లాగా ఒక జిప్ కార్డ్ పెట్టండి. మరి ఒక మనిషి ఉన్నాడా, అసలు నిజంగా వ్యవసాయం చేస్తున్నాడా, బయటనే తిరుగుతున్నాడా? మరి తిరిగితే కూడా తప్పే. ఒక వ్యవసాయ రైతు కనీసం రసాయన ఎరువుల కోసం వెళ్ళినా, వాళ్ళకి సంబంధించి సీడ్స్ కోసం వెళ్ళినా కూడా ఆ రైతు బయట ఉన్నట్టే కదా. మరి అంత అప్డేట్ ఆన్లైన్లో వ్యవసాయం అంటే గాలిలో మెడు అంటే గాలిలోనే ఇల్లు కడితే మెడలు కడదామంటే కుదరదండి. కాస్త ప్రభుత్వం కూడా ఆలోచించాలి. నేను ట్విట్టర్ ద్వారా ఇవాళ డిప్యూటీ సీఎంకి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మరి నా ట్విట్టర్కి ఇంకా రీట్వీట్ ఆన్సర్ రాలేదండి. మొత్తానికి రైతు భరోసా స్కీమ్ మాత్రం ఆలస్యం జరుగుతుంది. నాకు తెలిసి ఏ ఒక్క రైతు అనవసరంగా టెన్షన్ పెట్టుకోకండి. ఎక్కువగా ప్రభుత్వం పైన ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ పార్టీ అయినా సరే, ఎక్కువగా ప్రజలు ప్రభుత్వాన్ని ఎక్కువగా నమ్ముకోకండి. మీ
స్వయం శక్తిని, మీ రెక్కల కష్టాన్ని నమ్ముకున్న నాడే మీరు నిజానికి సక్సెస్ అవుతారు. ఒకటి. తర్వాత నెక్స్ట్ జనరేషన్లో మన ఇండియాలో ఈ ఫ్రీ స్కీమ్స్ అన్ని కూడా రద్దు కాబోతున్నాయి. ఇది మోదీ తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయం. కావాలంటే ఒక పంటకు మద్దతు ధర, గిట్టుబాటు ధర పెంచండి, అలా రైతులను ఆదుకోనండి. అలా ముందుకు రాకుండా ఈ పనికిమాలిన స్కీమ్స్ తీసుకొచ్చి రైతులకు ఆశ పెట్టి ఇవాళ పెన్షన్ ఇస్తామన్నారు. ఆ పెన్షన్ ఇక్కడ 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి పెన్షన్ లేదు. నిరుద్యోగ వృత్తి ఎక్కడ? ఇల్లు లేని వాళ్ళకంటే సంక్రాంతి పండుగ నుంచి కొత్త ఇల్లు అంటే ఆన్లైన్లో మెడలు కట్టేస్తారు. ఇల్లు ఫోటో ఇచ్చేసి సరిపోతుందా? లక్షలు కావాలి. కనీసం ఈ సెషన్లో ఈ అప్డేట్ స్టీల్, మెటల్, ఐరన్ అవన్నీ ప్రైస్ పెరిగాయి కాబట్టి ఈ లెవెల్లో కూడా ప్రభుత్వం కనీసం ఒక ఇల్లు కట్టుకునే నిరుపేద వ్యక్తికి ఇంటి స్థలంతో సహా ఇవ్వాలంటే 25 నుంచి 30 లక్షల దాకా ఇవ్వాలి. అయినా ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టివ్వలేకపోతుంది ప్రభుత్వం. ఎందుకంటే ఏ కంపెనీలతోని, ఏ డిస్ట్రిబ్యూటర్లతోని అగ్రిమెంట్ చేసుకున్నా కొన్ని సాధ్యం కానటువంటి నిర్ణయాలు ఇవి. కాబట్టి ప్రభుత్వానికి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, 2 చేతులు జోడించి సాధ్యమయ్యేటువంటి హామీలు మాత్రమే ఇవ్వండి, సాధ్యం కానటువంటి హామీలు ఇవ్వకండి. కాకపోతే ప్రజలచే ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ప్రజలు ఇవాళ అడిగేటువంటి అర్హత ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. ఈ రైతుల తరపున నేనే ఇవాళ ప్రజలకు ముఖ్యంగా ప్రభుత్వానికి క్వశ్చన్ చేస్తున్నా. చాలా స్కీమ్స్ ఇచ్చారు హామీ, 6 గ్యారెంటీలు అని చెప్పేసి. అందులో 600 గ్యారెంటీలు ఉన్నాయి. బట్ ఏ ఒక్కటి సక్సెస్ అయిందా? లేదు. ఉద్యోగాల విషయంలో కూడా అంటే వెనుకబాటే. తర్వాత ఈ పంట పెట్టుబడి కోసం ఆర్థిక సహాయం చేస్తామని వానకాలం నుంచి ఊరిస్తూ చూస్తున్నారు. ఆ పేమెంట్ కూడా రాకపోయి. మొత్తంలో రైతు భరోసా పేమెంట్ ఈ యాసంగి సీజన్లో మర్చిపోవాల్సిందేనా? ప్రభుత్వం దయచేసి ఆన్సర్ చేయాలి. వెంటనే నా వీడియో చూసినటువంటి ప్రతి వ్యక్తులు ఏ పార్టీ అని కాకుండా మీకు నచ్చితే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి. అలాగే నిజంగా ఈ రైతు భరోసా పేమెంట్ ఇంత భారీ కండిషన్స్ అవసరమా? ఒక రైతు అసలు వ్యవసాయం పండించాలా? బ్యాంకుల చుట్టూ, ఆన్లైన్ సెంటర్ల చుట్టూ ఆండ్రాయిడ్ మొబైల్ తీసుకొని సెపరేట్ ఒక యాప్ తీసుకోవాలని చెప్పేసి అందులో కూడా మెన్షన్ చేశారు డిప్యూటీ సీఎం గారు. వ్యవసాయం శుద్ధి చేస్తున్నారా లేదా తెలుసుకోవడానికి ప్రతి ఒక్క రైతులకు ఒక మొబైల్లో ఒక యాప్ కూడా అప్డేట్ చేస్తామని చెప్పేసి. ఇవన్నీ అవసరమంటారా? మరి రైతు భరోసా పేమెంట్ ఇవ్వడానికి ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటిది? అసలు ఎక్కడ వస్తుంది సమస్య? రైతు భరోసా పేమెంట్ నిధులు సిద్ధంగా ఉన్నాయి, విడుదల చేయడానికి మేము రెడీ అని చెప్పేసి అన్నటువంటి ప్రభుత్వం ఇవాళ చేతులు ఎత్తేసినట్లేనా? ఎందుకంటే స్థానిక సంస్థలకు ఎన్నికలు వస్తున్నాయి. ఇది అక్షరాల నిజం. సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత ఏ క్షణమైనా ఎలక్షన్ కోడ్ పడచ్చు. సో అలాంటి ఎలక్షన్ కోడ్ పడ్డప్పుడు ఈ ఫ్రీ స్కీమ్స్ ఎటువంటివి చెల్లవు. మరి ఈ నామ్స్, కండిషన్స్ కాస్త ప్రభుత్వం ఆలోచించాలి. రైతుల ఆవేదన కూడా తెలుసుకొని ముందడుగు వేయండి. అండ్ ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులు, నేను పార్టీని ఉద్దేశించి మాట్లాడలే, ప్రభుత్వం ఆ రోజు ప్రజలకు వాగ్దానం ఇచ్చింది, హామీ ఇచ్చింది కాబట్టి ఆ హామీ మేరకు ఇవాళ లక్షలాది మంది 1000 కళ్ళతో కంటికి కొనుక్కు లేకుండా, కంటికి నిద్ర లేకుండా ఎదురు చూస్తున్నారు రైతు బంధు, రైతు భరోసా పేమెంట్ కావాలని. ఆ పేమెంట్ కూడా ఇవాళ రాకపాయే. మరి ఎన్నడూ ప్రభుత్వం ఒక దశ దానికి ఏ తేదీ నుంచి మరి రిలీజ్ చేస్తారు? ఆ డీటెయిల్స్ అన్ని తొందరలోనే ప్రకటించాలి. తక్షణమే రైతు బంధు లేదా రైతు భరోసా నిధులు ఎకరానికి 7,000 చొప్పున విడుదల చేయాలని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా, అనుమానాలు వచ్చినా, ఈ రైతు బంధు స్కీమ్స్ మీద రాష్ట్ర
గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఆ మాట్లాడినటువంటి మాటలు, అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలు కావచ్చు, ఆ డీటెయిల్స్ అన్ని వన్స్ మీరు వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ గా చూడండి. తర్వాత మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ ని, ప్రతి ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి. ఓకేనా? సదా మీ సేవలో ESPN ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.